హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లా టైలర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే, చాలా చోట్ల చాలామంది వేలు ముద్రలు వేస్తూ ఉంటారు. అలాగే వేలు ముద్రలు అనేది ఎవరు ఏ చేత్తో వేయాలనేది ఒక పద్ధతి ఉంది. అలా కరెక్ట్గా డబ్బులు ఇచ్చేటప్పుడు ప్రామిసరీ నోట్ల మీద కానీ, అలాగే ప్రాపర్టీ ట్రాన్సాక్షన్లో రిజిస్ట్రేషన్లో కానీ ఈ సంతకాలుతో పాటు వేలు ముద్రలు కూడా తీసుకోవాలి. తీసుకుంటే మరీ మంచిది. వేలు ముద్ర అనేది మగవారితో లెఫ్ట్ హ్యాండ్తో వేలు ముద్ర వేయించుకుంటారు. అలాగే ఆడవారితో అయితే కుడి చేతితో వేలు ముద్ర వేయించుకుంటారు. సో ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఆడవాళ్ళు అయితే కుడి చేతితో వేలు ముద్ర వేయాలి, మగవాళ్ళు అయితే ఎడమ చేతితో వేలు ముద్ర వేయాలి. ఈ వేలు ముద్ర అనేది ప్రామిసరీ నోట్ల మీద కానీ, ఏదైనా మనీ ట్రాన్సాక్షన్లో కానీ, లేదంటే ఏదైనా రిజిస్ట్రేషన్లో సైట్ లీడ్లు ట్రాన్సాక్షన్లో కానీ కంపల్సరీగా సంతకాలతో పాటు వేలు ముద్ర అనేది కూడా తీసుకోవాలి. ఎవరైతే మనం డబ్బులు ఇస్తున్నామో వారి వేలు ముద్రలు, అలాగే ఎవరైతే డబ్బులు తీసుకుంటున్నారో తీసుకునే వ్యక్తి యొక్క ప్రామిసరీ నోటు మీద అతని సంతకం, అతని వేలు ముద్ర, అలాగే రిజిస్ట్రేషన్లో కూడా వాళ్ళ సంతకాలతో పాటు వేలు ముద్రలు కూడా వేయించుకోవటం చాలా మంచిది. మగవారైతే కుడి చెయ్యి, మగవారైతే ఎడమ చెయ్యి, ఆడవాళ్ళు అయితే కుడి చేత్తో వేలు ముద్రలు వేయాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మరలా కలుస్తాను. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.